అరకన్ ఆర్మీ అని అంటారు. అరకన్ అంటే ప్రోటో ద్రావిడన్ భాషలో రాక్షసుడు అని అర్థం. అంటే రాక్షసుల సైన్యం. ఇప్పుడు పరమశివుడి వద్ద ప్రమదగణాలు అంటారు చూసారా, సో వీళ్లను కూడా ఒక రకమైన రాక్షసులుగా అభివర్ణించే వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. సో ఇక్కడ భారత్ ఆడుతున్న ఒక స్ట్రాటజీ అంటే ఇప్పుడు అజిత్ దోవెల్ గారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు మీకు యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు. మీరు ఒక విషయాన్ని గమనించారు అనుకోండి, డిసెంబర్ 9వ తారీఖు మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఈయన బంగ్లాదేశ్ ఢాకా వెళుతున్నారు. అదే రోజు ఒక వార్త ఏమిటి అంటే మయన్మార్కు చెందిన ఈ అరకన్ ఆర్మీ, సో వీళ్ళు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే కొన్ని అతి ముఖ్యమైన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంటే అక్కడ ఉండే లోకల్ ఫోర్సెస్ను తరిమి కొట్టి, ముఖ్యంగా ర్యాఖైన్ రాష్ట్రమును అంటారు. ఇది ఏకంగా 271 కిలోమీటర్స్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే ఒక రాష్ట్రం, మయన్మార్కు సంబంధించిన రాష్ట్రం. ఇది ఎలా ఉంటుంది అంటే ఆ రోజుల్లో బంగ్లాదేశ్ అనబడే ఒక దేశము లేదండి. సో సర్వము భారతదేశము. ఇటువైపు మీకు బర్మా. సో ఈ బర్మా భారత్కు మధ్యలో ఒక విడి రాష్ట్రం, ఒక ఇండిపెండెంట్ ప్రావిన్స్ అని అనాలి. సో ఇక్కడ మీకు ర్యాఖైన్ అనబడే ప్రాంతము ఉంది. కానీ బ్రిటిష్ ఇండియా వాళ్ళు ఏం చేశారు, ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఈ ప్రాంతము బర్మాతో కలిసిపోయింది. తర్వాత దీన్నే మయన్మార్ అని చెప్తున్నాం. సో 2009 నుంచి కూడా ఈ అరకన్ ఆర్మీ అనేవాళ్ళు ఇది మా భూభాగము, మా ప్రజలకు చెందిన ప్రాంతము, ఇక్కడ బర్మా పాలనను మేము ఒప్పుకోము, మయన్మార్ యొక్క జుంటా అంటే వాళ్ళ ఆర్మీ, వాళ్ళు ఇక్కడ ఉండకూడదని చెప్పి రెబెల్స్ చాలా పెద్ద లెవెల్, ఒక 30 లక్షల మంది ప్రజలు, అందులో 30,000 మంది సైనికులు, పోరాటదారులు. సో వీళ్ళు మయన్మార్ జుంటా పైన యుద్ధము ప్రకటించారు. సో ఇవాళ వార్తలు ఏమిటి అంటే డిసెంబర్ 9 విక్రమ్ మిశ్రీ గారు బంగ్లాదేశ్కి వెళ్ళి ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు చాలా ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు, ఇది మంచిది కాదు, సో మాతో ఇలాంటి ఆటలు సాగవు, జాగ్రత్త అన్నారు. మరి ఈరోజు వార్తలు ఏంటో చెప్పమంటారా? బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఈ 30,000 మంది వీరులు రెబెల్స్ మీకు ఎనీ మూమెంట్ బంగ్లాదేశ్ మిలిటరీ పైన దాడులు చేసే అవకాశం. ఎందుకు చేస్తారండి? ఇక్కడ మీరు ర్యాఖైన్ అనబడే రీజన్ గురించి ఆలోచించారు, ఈ రాష్ట్రం గురించి ఆలోచించారు అనుకోండి, 30 లక్షల మంది అన్నాను చూసారా, ఇందులో మీకు ఎక్కువ శాతం ఎవరు ఉంటారు? తేర్వాడ అనబడే బౌద్ధ మతము. సో మీకు మహాయానము, అలాగే మీకు హీనయానము, అలాగే తేర్వాడ. సో దీనికి సంబంధించిన బౌద్ధ మతానికి చెందిన ప్రజలు. ఇలాగే ఇంకొక వర్గం ఏమిటి, ముస్లిం రోహింగ్యాస్ అని అంటారు. ఈ రోహింగ్యాస్ అనబడే పేరుని మనం తరచుగా వింటూ ఉంటాము. సో వీళ్లను ఒక దేశం నుంచి ఇంకొక దేశము, అక్కడి నుంచి ఇంకొక ప్రాంతాలు తరిమి కొడుతూ ఉంటారు. సో మరి రోహింగ్యాస్ ఎక్కడ ఉంటారండి? మామూలుగా మనము వినే వార్తలేంటి, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాస్ను తరిమి కొట్టారు. ఏంటి, స్వయాన ముస్లింలు, నో బ్రదర్హుడ్. సో ఈ ముస్లింలను మీకు బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ వైపు తరిమి కొట్టడము, పాకిస్తాన్ ఆర్మీ వీళ్లను పీఓకే వైపు తరమడము, అక్కడి నుంచి వాళ్ళు భారత్లోకి వచ్చే ప్రయత్నాలు ఇలా చేస్తూనే ఉంటారు. వీళ్లలో ఎక్కువ మంది కరుడు గట్టిన నేరగాళ్ళండి, వాళ్ళ లైవ్లీహుడ్ కోసం ఏమైనా చేస్తారు. అలాంటి రోహింగ్యాస్ రెహకీన్ అనబడే రాష్ట్రములోనే ఉంటారు. సో ఇవాళ వీళ్ళు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఏకంగా 2 లక్షల మంది ఆయుధాలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారంటే ఏంటి, మయన్మార్ నుంచి మేము బంగ్లాదేశ్లోకి వస్తాము, మమ్మల్ని ఎవరు ఆపుతారు? సో ఆటోమేటిక్గా బంగ్లాదేశ్ వైపు నుంచి వాళ్ళ మిలిటరీ, నేవీ, కోస్ట్ గార్డ్స్ వీళ్ళందరూ కూడా ఆయుధాలను పెట్టుకొని ఉన్నారు. దూరం నుంచి మీకు కాల్పుల చప్పుళ్ళు. ఏమి అక్కడ జరుగుతుంది అంటే మీకు లిటరల్గా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే అక్కడ మిలిటరీ అనండి, ప్రజలు అనండి, ఇదంతా కూడా భారత్ చేయిస్తున్న పని. అంటే అరకన్ ఆర్మీ అనబడే సైనికులు మన కోసం అక్కడ పనిచేస్తున్నారండి. బంగ్లాదేశ్ సరిహద్దులో ఇవాళ ఆయుధాలతో సిద్ధముగా ఉన్నారు. అంటే మనము డైరెక్ట్గా వెళ్ళి బంగ్లాదేశ్ లాంటి ఒక చిన్న దేశం పైన యుద్ధము ప్రకటించక్కర్లేదు. అంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రము అనేది అవసరము లేదు. ఈ అరకన్ ఆర్మీకి చెప్పినా కూడా
వాళ్ళు వెళ్ళి బంగ్లాదేశ్ అంతు చూస్తారు. ఇవాళ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 271 కిలోమీటర్స్లో అరకన్ ఆర్మీ టోటల్ తమ కంట్రోల్లో ఉన్నారు. వాళ్ళు ఎనీ మూమెంట్ ఈ రోహింగ్యాస్ను మీరు బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోండి, మీరు ముస్లింలు కదా, మీరు అక్కడ కదా ఉండాలి, మయన్మార్ మా ప్రావిన్స్, ఇదంతా కూడా బౌద్ధ భిక్షువులు, బౌద్ధ మతానికి చెందిన ప్రజలు ఉండాలి, మీరు ఇక్కడ ఉండకండి అని చెప్పి ఈ రోహింగ్యాస్ని మయన్మార్ నుంచి తరిమివేస్తారు. సో వెళ్ళేవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ బంగ్లాదేశ్లోకి వెళ్తారు. 2 లక్షల మంది అండి. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, 100 మంది 150 మంది వెళ్తున్నారు వస్తున్నారంటే అది వేరు. 2 లక్షల మంది మూటాముళ్ళు సర్దుకొని మేము ఇవాళ బంగ్లాదేశ్లోకి వస్తాము, మేము నాఫ్ రివర్ని దాటుతాము. ఇక్కడ అమెరికా వాడికి ఉన్న సమస్య సెయింట్ మార్టిన్స్ ఐలాండ్స్ అంటాం చూసారా, ఈ నాఫ్ రివర్, నాఫ్ నది దగ్గరే ఇది ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతము మీకు ప్రమాదంలో పడిపోయింది. అంటే ఏంటి? బంగ్లాదేశ్ యొక్క చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ దీనిని చూస్తూ ఊరుకోలేడు కదా, అక్కడ వాళ్ళ బాస్ యొక్క ప్రాంతము. మరి ఆ ఐలాండ్ మీద వీళ్ళు రోహింగ్యాస్ వచ్చి కబ్జా చేశారు, లేదా అరకన్ ఆర్మీ వాళ్ళు వచ్చి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు అనుకోండి, అమెరికా వాళ్ళకి ఎవరు జవాబు చెప్పాలి? కాబట్టి బై ఫోర్స్ మహమ్మద్ యూనస్ అక్కడ తన సైన్యాన్ని పంపించాలి. ఇక్కడ భారత్ రోల్ ఏమిటి? అందుకే అడుగుతున్నాను, అజిత్ దోవల్ గారు మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? నోబడీ నోస్. మనము ఒక కాల్పు కూడా జరపకుండా 30,000 మంది మన సైనికులను సిద్ధము చేసి దీనిని మనం అరకన్ ఆర్మీ అంటున్నాము, వాళ్ళు బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద ఉన్నారు అంటే ఎలాంటి ఒక మాస్టర్ స్ట్రోక్ భారత్ ఇక్కడ ప్లే చేసింది. ఎవరికి ఏమీ చెప్పక్కర్లేదు, అరకన్ ఆర్మీకి మేము సపోర్ట్గా ఉన్నామండి, మా ఆయుధాలు ఇస్తున్నాము, మేము వాళ్ళకి డబ్బు ఇస్తున్నాము, ఇలాంటి మాటలు అక్కర్లేదు. కానీ బంగ్లాదేశ్కి క్లియర్గా తెలుసు, వాళ్ళు చెప్తున్నారు గత 25 ఏళ్ల నుంచి భారత్ మాపై పగబట్టింది, ఇవాళ పగ వాళ్ళు తీర్చుకుంటున్నారు. మరి దీనికంతా కారణం ఎవరు? మనము డిప్లొమాటిక్ ఛానల్స్లో ప్రయత్నాలు చేశాం, విక్రమ్ గారు అక్కడికి వెళ్ళారు, ఇది వద్దురా బాబు, మేము తలుచుకుంటే మాకు కోపము వస్తే మీరు నిలబడలేరు, తెలుసు కదా, ఇది వదిలేసి మీ బంగ్లాదేశ్ ఆర్మీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? 4 రోజులు టైం ఇవ్వండి, భారత్ అంతు చూస్తాము. సో ఇది మాట్లాడిన నెక్స్ట్ డే ఏమైంది? నీ చేరువలో, నీ సరిహద్దుల్లో అక్కడ మీకు అరకన్ ఆర్మీ వాళ్ళు వచ్చి ఉన్నారు అంటే నీకు అర్థం కావడం లేదా మేము ఏం చేస్తున్నామో? క్లియర్గా చెప్పాము, వాళ్ళు వినే మూడ్లో లేదు. ఎందుకు? జో బైడెన్ గారి వైపు నుంచి ఇన్స్ట్రక్షన్స్, తాను వెళ్ళిపోయేలోగా ఎలాంటి తప్పులు చేయాలో సర్వము చేయాలని అనుకుంటున్నాడు. డొనాల్డ్ ట్రంప్కి ఎవరైతే స్నేహితులుగా ఉన్నారో వాళ్ళపై పగబట్టాడు, ఏదో ఒక రకంగా భారత్ను ఇరికించాలని అనుకుంటున్నాడు. ఇవాళ మనము ఒక గ్లోబల్ పవర్గా ఉన్నామండి. సో మనతో ఎవరు పెట్టుకున్నా కూడా వాళ్ళకే సమస్య అనేది చైనా వాడికి అర్థమైంది, పాకిస్తాన్ వాడికి అర్థమైంది. ఈ చిన్న చితకా దేశాలు అంత పెద్ద భారత్ మన మీద ఎందుకండి యుద్ధము చేస్తారు? మనము వాడాల్సిన మన పిచ్చి కూతలు మనం ఇలా కూస్తూనే ఉందాము. అంటే సూర్యుడిని చూసి కుక్క అరిచింది అంటారు చూసారా, అలాగే కుక్క అరుపులు అనేవి ఎక్కువ అయ్యాయి. మరి మన వైపు నుంచి రెస్పాన్స్ ఏంటి? అరకన్ ఆర్మీని అక్కడ నిలబెట్టాము. ఇవాళ బంగ్లాదేశ్ ఏం చెయ్యబోతుంది? వాళ్ళ మిలిటరీ, వాళ్ళ నేవల్ ఇవాళ బిక్కుమంటున్నారు. వీళ్ళని ఎదిరించడం, మయన్మార్ జుంటా అనే వాళ్ళు ఎదిరించి ఆ ప్రాంతాలను 80% ప్రాంతాలను ఇవాళ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్న వీళ్ళ యుద్ధ వీరులు. మరి వీళ్లను బంగ్లాదేశ్ ఎదిరించగలదా? సో ఇదే ఇవాళ అందరూ మాట్లాడుతున్న వార్త. మరి మీరు చెప్పండి, బంగ్లాదేశ్కి మనం బుద్ధి చెప్పామా? అరకన్ ఆర్మీ వీళ్ళ విషయంలో ఏం చెయ్యబోతున్నారు? ఆలోచించి కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.